మత్స్యగంధి కాస్త యోజనగంధి అయింది. అప్పుడు ఆవిడ, స్వామి, ఇది పొగలు, లోకమంతా చూస్తూ ఉన్నది. అదీ కాక దివాసంగమం నిషిద్ధం కదా, ఈ మాత్రం నీకు తెలియదా అంది. మహర్షి తన యొక్క తపశ్శక్తితో ఆ ప్రాంతం అంతా కూడా చిమ్మ చీకట్లు ఆవరింపజేశాడు. అప్పుడు ఆవిడ మళ్ళీ అంటోంది, స్వామి, నేను కన్యను, నీ పని నువ్వు చేసుకుని పోతావు, మరి నా సంగతి ఏమిటి అంది. ఆవిడ యొక్క కన్యాత్వం చెరకుండా వరం ఇచ్చాడు మహర్షి. ఈ రకంగా తన యొక్క కన్యాత్వం చెడకుండా, తండ్రికి తెలియకుండా, తనకు నిత్య యవ్వనము, నిత్య సుగంధము ఉండేటట్లుగా, పరాశరునితో పాటుగా సమానమైనటువంటి కుమారుడు కలిగేటట్లుగా ఇలా అనేక రకాలైనటువంటి వరాలు పుచ్చుకుని మహర్షి యొక్క కోరిక తీర్చింది మత్స్యగంధి. మహర్షి సంతృష్టి చెందినటువంటి వాడై, నీకు విష్ణువంశ సంభూతుడైనటువంటి వాడు, ముల్లోకాలలోనూ ఖ్యాతిని ఆర్జించేవాడు, వేద విభజన చేసేటటువంటి వాడు, పురాణకర్త అయినటువంటి కుమారుడు జన్మిస్తాడు అని చెప్పి ఆవిడ్ని దీవించి తన దారిన తాను వెళ్లిపోయాడు. యోజనగంధి యొక్క సజ్జోగర్భాన ఒక కుమారుడు కలిగాడు. అతడు పుడుతూనే మునివేషంలో దండకమండలాలు ధరించి ఉన్నాడు. పుట్టిన వెంటనే తల్లికి నమస్కరించి, అమ్మా, అవసరమైనప్పుడు నన్ను స్మరించినంత మాత్రం చేతనే నీ ఎదురుగా ప్రత్యక్షమవుతాను అని చెప్పి ఆవిడికి చెప్పి తపస్సు చేసుకుంటాను అని అరణ్యాలకు వెళ్లిపోయాడు. ఈ విధంగా కృష్ణద్వీపం నందు, అంటే చీకటిగా ఉన్నటువంటి ద్వీపం నందు జన్మించిన వాడు కావటం చేత ఆ బాలకుడు కృష్ణద్వైపాయనుడు అనబడ్డాడు. వేద విభజన చేసి వేదవ్యాసుడైనాడు. ఈయనే వ్యాస మహర్షి. ఋషులలో అనేకమైనటువంటి భేదాలున్నాయి. మహర్షులు, పరమ ఋషులు, దేవ ఋషులు, బ్రహ్మ ఋషులు, రాజర్షులు, కాండ ఋషులు, ఇలా అనేక రకాలైనటువంటి భేదాలున్నాయి. ఈ ఋషులందరిలోనూ కూడా వ్యాసుడు ప్రముఖమైనటువంటి వాడు. ఈ రకంగా వ్యాసుడు వేదాలను విభజించిన తరువాత బ్రహ్మ విద్య మీద దృష్టి సారించాడు. అంటే తనను గురించి తాను తెలుసుకోవాలి అనుకున్నాడు. దాన్ని గురించి తీవ్రంగా ఆలోచించాడు. అదే తపస్సు. ఇప్పుడు బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనే విషయం ఆయనకు అర్థమైంది. ఈ రకంగా పరమేశ్వరుని గురించి తీవ్రంగా ఆలోచించినటువంటి వాడై తాను దర్శించినటువంటి ఆ పరమార్థాన్ని చిన్న చిన్న సూత్రాలుగా క్రమబద్ధీకరించాడు. అవే బ్రహ్మసూత్రాలు. పరబ్రహ్మతత్వాన్ని నిరూపించడమే ఈ సూత్రముల యొక్క ప్రధానమైనటువంటి ధ్యేయం. చరాచర జగత్తు అంతా కూడా బ్రహ్మ పదార్థంతోనే సృష్టించబడింది. ఈ జగత్తంతా పరమేశ్వరమయమే. మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు, మరణానంతరం మళ్లీ ఎక్కడికి పోతాడు, పునర్జన్మ అనేది ఎందుకుగాను ఎత్తాలి, మోక్షం అంటే ఏమిటి, ఇలాంటి ప్రశ్నలకన్నింటికీ కూడా సమాధానం చెప్పగలిగింది ఒక్క బ్రహ్మ విద్య మాత్రమే. బృంహణం అంటే అంతటా నిండి ఉండటము అని అర్థం. బృంహణ శక్తి కలిగినటువంటిది బ్రహ్మం. ఇది ఈ చరాచర జగత్తు అంతా కూడా, విశాలమైనటువంటి ఈ విశ్వమంతా కూడా వ్యాపించి ఉన్నది. ఇక్కడ జీవాత్మ, పరమాత్మ ఈ రెండూ కూడా వేరు కాదు, రెండూ ఒక్కటే. వ్యాసుడు బ్రహ్మ పదార్థాన్ని తరచి చూసి దాన్ని
సూత్రబద్ధం చేశాడు. అవే బ్రహ్మసూత్రాలు. బ్రహ్మసూత్రాలు రాయటానికి ముందుగా వ్యాసుడు చార్వాక, నాస్తిక, లోకాయుత, నిరీశ్వరవాదాలు అన్నీ కూడా పూర్తిగా అధ్యయనం చేశాడు. ఆ తరువాత తార్కిక బుద్ధితో బాగా ఆలోచించి జగత్తులో కనిపించేది కనిపించనిది అంతా బ్రహ్మ పదార్థమే అని తేల్చాడు. వ్యాస మహర్షి ఉపనిషత్ సారం అంతా కూడా ఈ బ్రహ్మసూత్రాల్లో నింపాడు. ఇది మొత్తం 4 అధ్యాయాలుగా ఉంటుంది. ప్రతి అధ్యాయానికి కూడా 4 పాదాలుంటాయి. ప్రతి పాదంలోనూ కొన్ని అధికరణలు ఉంటాయి. ఈ రకంగా మొత్తం మీద ఈ బ్రహ్మసూత్రాలు అనేటటువంటి గ్రంథంలో 4 అధ్యాయాలు, ఒక్కొక్క దానికి 4 పాదాల చొప్పున 16 పాదాలు, 192 అధికరణలు, 555 సూత్రాలు ఉంటాయి. ఈ సూత్రాలను వ్యాసుడు తన కుమారుడు శిష్యుడు కూడా అయినటువంటి ఆ శుక మహర్షికి ఉపదేశించాడు. బ్రహ్మసూత్రాలు అనే మాటలో బ్రహ్మ అంటే పరబ్రహ్మ అని అర్థం. అంతేగాని కర్మ బ్రహ్మ కాదు, సృష్టికర్త కాదు. నిరాకారుడు, నిర్గుణ స్వరూపుడు, ఆది మధ్యాంతరహితుడు, సృష్టి స్థితి లయ కారకుడు, సర్వవ్యాపి అయినటువంటి వాడు పరమేశ్వరుడు. అతడే పరబ్రహ్మ. ఈ జగత్తు అంతా కూడా తానే అయ్యి ప్రతి వస్తువునందు, ప్రతి ప్రాణియందు కూడా వ్యాపించి ఉన్నాడు. అతడు బ్రహ్మ అంటే. మరి సూత్రము అంటే అల్పాక్షరమసందిగ్ధం సారవద్విశతోముఖం అస్తోభం అనవజ్యంచ సూత్రం సూత్రవిదో విదుహు. కొద్ది అక్షరములు మాత్రమే కలిగి అనుమానానికి ఏ రకంగానూ తావు లేకుండా పూర్తి అయినటువంటి అర్థాన్ని వివరిస్తూ ఆకారంలో చిన్నదై ఏ విధమైనటువంటి దోషము లేనటువంటి వాక్యాన్ని సూత్రము అని అంటారు. అంటే కొద్ది అక్షరాలు మాత్రమే కలిగి ఉండి ఏ దోషము లేకుండా, ఏ అనుమానము రాకుండా ఎక్కువ అర్థాన్ని వివరించేటటువంటిది. దీన్ని సూత్రము అంటారు. సూత్రము అంటే దారము అని కూడా అర్థం. పూలన్నీ కలిపి మాలగా గుచ్చడానికి ఉపయోగించబడేది ఈ దారం. దండగా గుచ్చిన తరువాత దానికి ఉపయోగించినటువంటి దారము అనేది కనిపించదు, కేవలము పూలు మాత్రమే కనిపిస్తాయి. చూడండి, పూలన్నీ తీసుకొచ్చి మనం ఒక దండగా గుచ్చాము. ఆ దండ గుచ్చడానికి దారం అవసరం అవుతుంది. దారం యొక్క సహాయంతోనే దండ గుచ్చాం. కానీ దండగా గుచ్చిన తర్వాత ఆ దారం అనేది కనిపించదు, కేవలం పూలు మాత్రమే కనిపిస్తాయి. అట్లాగే ఈ సృష్టికి, చరాచర జగత్తుకు కారణభూతమైన